వీడియో ఒకసారి చూడండి, ఈమె అన్నం ఎలా తింటుందో. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తామండి, ఒక పెద్ద శక్తి ఈమె మీదకి వచ్చేసింది. అంతకుముందు నీకు తెలుసా ఆ శక్తి నీలో తెలీదు. ఈరోజు ఇలాంటి బిడ్డలను బ్రతికిస్తూ నేను ఎంత చూడండి, అది అన్నం తింటాం చూడండి, ఎంత పెద్ద రాక్షసి ఉందో వాళ్ళ లోపల. అది వేడి వేడి అన్నమాట, మామూలు అన్నం కాదు, మనం ఇలా తింటాం చూడు ఆ అన్నం. అమ్మో పెద్ద ముద్దులు. ఎన్ని సంవత్సరాల మట్టి బాధ ఉన్నది నీకు అట్లా? నాకు 10 నెలల నుంచి ప్రాబ్లం ఉంది. 10 నెలల 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా నువ్వు చచ్చిపోతావు, నీకు డయాలసిస్ చేయాలి అని చెప్పారు. నేను దేవుడు నమ్ముకొని ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకొని నేను వెళ్ళిన. నాకు క్రియేటిన్ 7 ఉండే, నాకు 5 వచ్చింది క్రియేటిన్. ఇంకా నువ్వు ట్యాబ్లెట్లు కూడా మధ్య వేసిన, నేను ఎక్కువ వేసుకోవట్లేదు ట్యాబ్లెట్స్ కూడా. నేను ట్యూస్డే రోజు వచ్చిన, ఇక్కడే ఉన్నా. వెనస్డే వెళ్ళిన, వెనస్డే ఇక్కడ నుంచి వెళ్ళిన రోజే నేను క్రియేటిన్ టెస్ట్ చేయించుకున్నా. నాకు 5 వచ్చింది. నేను అడిగింది చెప్పే, ఏ హాస్పిటల్లో చూపించుకున్నా? కిమ్స్లోనా? కిమ్స్లో చూపించుకున్నావా? ఏమని చెప్పారు వాళ్ళు కిమ్స్లో? 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. ఒకటి కూడా కాదు, 2 కిడ్నీలు. ఒక మాట వినాలి, ఈమెకు 2 కిడ్నీలు పాడైపోయినాయి. ఇప్పుడు చెప్పమ్మా, ఏమన్నా 2 కిడ్నీలు పాడైపోయినాయి. 2 కిడ్నీలు. క్రియేటివ్ ఎంత ఉందన్నారు? 7 ఉంది. 7 ఉన్నారు. అసలు నువ్వు ఎట్లా ఉండేదానివి? నేను ఇట్లా నడిచేదాన్ని కాదు, నేను ఇట్లా లేచి నడవే పరిస్థితి లేదు. నాకు ఇటొక్కరు ఉండి లేపేటోళ్ళు. నాకు టాయిలెట్ కూడా బంద్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక కూడా నాకు టాయిలెట్ వెళ్తున్నా, అన్నీ నేను తింటున్నా, చేసిన అన్నీ నాకు ఒక్కరు చేసేవాళ్ళు. అన్నీ నన్ను బాత్రూమ్ కూడా ఒకరు తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా నేనే చేసుకుంటున్నా, నేనే నడుస్తున్నా. ఆ దేవుడు గొప్ప దేవుడు, నాకు మంచి కార్యం చేసిండు. ఇంకొక అద్భుతం చెప్తారు. తల్లి చనిపోయే, తండ్రి చనిపోయే, ఒక చెల్లి మాత్రమే ఉంది. ఈసీఎల్లో ఇల్లు ఉంది. ఈ కిడ్నీలకి వాళ్ళు ఎంత అడిగారమ్మా? 15 లక్షలు. కిడ్నీ డోనర్కి 15 లక్షలు, ఆపరేషన్ చేయడానికి మొత్తం 20 లక్షలు. అన్ని కలుపుకున్నా మొత్తం కలిపి 35 లక్షలు 40 లక్షల దాకా అడిగారు. ఆ ఇల్లు అమ్మేద్దామని ప్లాన్లో ఉన్నాను. ఇక్కడ ఎంత సేపులో ఆ వాపులు తగ్గిపోయినాయి? నాకు విత్ ఇన్ సెకండ్లోనే వాపులు తగ్గిపోయినాయి. ఒకటి చెప్తాను ఏంటంటే, ఈ పాప లివర్ డిస్టర్బెన్స్ ఉంది. లివర్ ఈ మొక్కం ఈ కాలం లేదు కదా? నువ్వు మాట్లాడమ్మా. మొక్క ఈమె వీళ్ళిద్దరూ ఒక అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారమ్మా మీరు? బాలనగర్ చింతల్లో ఉంటారు. అన్నదమ్ములు పెళ్లి చేసుకుని చిన్నోడు. ఈ తల్లి కళ్ళు కూడా ఎట్లుండేవి? కళ్ళు పచ్చగా ఉండేవి. ఈ కళ్ళన్నీ చాలా ఒక 20-30 రోజులు కళ్ళు ఇలాగే పెట్టుకుని నిద్రలేని ఉంటారు. రాత్రి బావులు అట్లాగా కళ్ళు పచ్చగా అదొక రకంగా ఉన్నాయి. ఇదంతా బ్లాక్ ఉంది. ఆ వీడియోలో మీరు ఆమెను చూడొచ్చు. ఇప్పుడు నార్మల్ అయిపోయి నేను చెప్పాను, ఒక ప్రార్థన చేస్తానమ్మా, నీ కళ్ళు, నీ లివర్, నీ కిడ్నీలు కూడా క్యూర్ అయిపోతాయి, అన్నీ నార్మల్ అయిపోతాయి అని చెప్పాను. అంతేనా? ఎంత సమయంలో ఇక్కడ ఆదివారమా మీ ఇంట్లోకి వచ్చాను నేను. అప్పుడు ఏమిలో ఉన్నా ఒక శక్తి బయటకు వచ్చింది. నేను చెప్పాను, నువ్వు ఏ టాబ్లెట్ వేసుకోవద్దని చెప్పాను. వేసుకోవట్లేదు. ఎంత బాగున్నావు? చాలా మీ ఆయన వచ్చాడా? ఇంతకీ ఇలా ఆయన ఏమంటున్నాడు, చర్చికి వెళ్ళొద్దు, ఏమొద్దు, నువ్వు వచ్చేసి అక్కడ ఉండొద్దు, నువ్వు ఇప్పుడు రా అన్నారు. బుధవారం నాడు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ శక్తి అన్నం లేదు కదా, అది బయట పడిపోయి ఆమెను చాలా డిస్టర్బ్ చేస్తుంటే శక్తి లేకుండా, బ్లడ్ లేకుండా అయిపోయింది. అక్కడికి వచ్చి పడేస్తారు. పిల్లలు చూస్తారు, ఆమె పరిస్థితి ఏం బాగోలేదు అయ్యారు, నమ్మకం లేదు అన్నట్టుకున్నారు. నీకు ఎట్లా అనిపించి తీసుకొచ్చి ఇక్కడికి? ఇంటికాడ అసలు నాకు ఏం తోచలేదు అయ్యారు. ఎంత తింది అన్నం? చాలా తిన్నది. వేడి వేడి అన్నం పొయ్యి మీద తీసి ముందు పెడితే కూడా అందులో చేయబెట్టి తినేస్తుంది. చూడండి, ఇప్పుడు ఎంత అన్నం తింటున్నా? ఇప్పుడు తిన్నది, ఇప్పుడు నార్మల్గా తింటుంది. బలం వచ్చేసిందా? వచ్చేసింది. నేను అనుకుంటాను మన దేవుడు డాక్టర్లకు పరమ డాక్టర్. సెకండ్స్లో నేను ఆమెను చూశాను. మన నార్మల్ అయిపోద్ది, ఎందుకు బాధపడుతున్నాం అనేది ఇలా జస్ట్ చెప్పేసి వచ్చాను. భర్త అన్నాడు, నువ్వు వస్తావా? ఈమె చచ్చిపోయే స్టేజ్లో ఉంది. ఇలా ఆడబిడ్డ ఏమంటుంది? ఇక్కడ తీసుకొచ్చినప్పుడు సేపు కొద్దిసేపు మంచిగా ఉంటుంది, మళ్ళీ అట్లనే అవుతుంది, ఆమెకు తీసుకుపోని అవసరం లేదు అని అన్నది. ఎలా వచ్చారు అసలు? ఇక్కడ ఎవరు చెప్పారు మీకు? ఇట్లా టీవీలో చూసారా మీరు? లైవ్ చూసి వచ్చినాం. ఎవరో చూసి చెప్పారు? అక్కడికి అన్నయ్య చెప్పాడు, జైరాబాద్ నుంచి చూస్తాడు ఆయన.
హైదరాబాద్లో వచ్చాడు ఆయన ఇవాళ? రాలేడు. మ్మ్. చూసి వచ్చినందుకు నీకు ఇప్పుడు ఏమనిపిస్తుందిరా నీకు? చాలా హ్యాపీగా ఉంది. ఆ. నేను బ్రతుకుతాను అన్నయ్య, నాకేం కాదు, నేను ఆ పిల్లలను చూసుకుంటాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మాటలు కూడా రావట్లేదు అన్నయ్య. నేను ఇలా నిలబడి నేను మీతో మాట్లాడతాను, నేను ఇట్లా అని లేదన్నయ్య నాకు ఆశ. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య. నేను నిన్న కూడా పరిగెత్తిన గెంతిన నా కొడుకుతోటి కూడా డాన్స్ వేసిన అన్నయ్య. నేను కాళ్ళు ఇలా లేపలేని పరిస్థితిలో నేను మా కొడుకు డాన్స్ వేసినాము. నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య. వాపులు ఎప్పటి నుంచి ఉన్నాయి? నాకు 10 months నుంచి ఉన్నాయి అన్నయ్య. వాపులు అంట, కాళ్ళు అంట ఇట్లా తీసుకుంటా ఎట్లాగమ్మా ఇలా రావు ఇలా అసలు అక్కడి నుంచి ఇక్కడికి రమ్మంటే ఆ పిల్లని తీసుకురాలేకపోయిందంట ఆవిడ పట్టుకుని, అంత కష్టమైపోయిందంట. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాలేకపోయింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా. ఈమెకి ఏమనిపిస్తుంది నేను చనిపోతాను. ఎట్లా అనిపిస్తుంది చెప్పది? చనిపోతాను అనుకున్నాను, చనిపోతాను ఇంకా అయిపోయింది, నా పిల్లలను ఎవరు చూసుకుంటాను, నేను చనిపోతానని డిసైడ్ అయిపోయినా. టాబ్లెట్స్ కూడా చేతి నిండా వేసుకున్నా, అవి ఏం టాబ్లెట్స్ కూడా తెలియదు, అవి వేసుకొని చనిపోవాలని. ఇంకా ఈ బాధ పడలేను, నేను చనిపోతాను, టాబ్లెట్స్ వేసుకోవడానికి కూడా ట్రై చేసిన. కానీ ఆ దేవుడు నేనున్నానని చెప్పి నన్ను ఆపేసి నన్ను ఇక్కడికి రప్పించిండు. నేను బ్రతికినా ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చాలా పెద్ద సాక్ష్యం అండి. అసలు ఇంత పెద్ద సాక్షి అని మీరు వినబోతున్నారు అందరూ కూడా. హల్లెలూయా. ఏ స్థితిలో వచ్చారు, ఎందుకు వచ్చారు వీళ్ళు చెప్తారు సాక్షి. ఈ అమ్మాయిని చూడండి ఫోటోలో, అమ్మాయి అండి ఈ పాప. నీ పేరేంటి? తనుశ్రీ. తనుశ్రీ. ఏ క్లాస్? 10th క్లాసా? ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి పరిస్థితిని వాళ్ళ డాడీ చెప్తారు. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తారు. బ్రదర్ మీరేం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటా. వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ ఏరియాలో పనిచేస్తుంటా. దాదాపు పాపకి ఏమైంది అసలు? ఫస్ట్ పాపకి 7 months క్రితము క్యాన్సర్ అని చెప్పారు. హాస్పిటల్కి వెళ్తే చాలా హాస్పిటల్స్ తిరిగాము. మేము తిరిగిన హాస్పిటల్ అంటూ లేదు. చాలా పాస్టర్స్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా చాలామంది కూడా స్వస్థత జరుగుతుందని చెప్పారు. నేను ఒకప్పుడు నాస్తికునిగా ఉన్నాను. ఒకప్పుడు మంచి క్రిస్టియన్ సహవాసంలో ఉండి నాస్తికునిగా వెళ్ళి తర్వాత మళ్ళీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మా పాపలో మార్పు అనేది కనబడింది. నా వ్యాపారంలో కూడా మార్పు జరిగింది. ఆ తర్వాత మా పాపకి ఎక్కడికి తీసుకుపోయినా కాలు కొట్టేయాలన్నారు. లెగ్ మొత్తం తీసేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అనివార్య కారణాల వల్ల అది గత నవంబర్ నుండి పోస్ట్పోన్ అవ్వకుండా వచ్చింది. మొన్న కూడా లాస్ట్ మండే రోజు కూడా సర్జరీ అయ్యేది ఉండే, అది కూడా దేవుడు క్యాన్సిల్ చేసిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు తన ప్రేయర్ ద్వారా పూర్తిగా ఒక 50 NP ట్యాబ్లెట్ కూడా మీకు అవసరం లేదు, నేనున్నాను, దేవుడు ఉన్నాడు, మీరు భరోసాగా ఉండొచ్చు అని చెప్పి ఒక నమ్మకం ఇచ్చారు. అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అదేవిధంగా పాప కూడా వెంటనే బాడీ అంతా హీట్ అయిపోయింది. ఇది మేము మార్పును గమనించినాం. ఆ రోజు నుండి ఇప్పటి వరకు అంటే జస్ట్ 3 days ఇదంతా జరిగింది. ఈ 3 daysలో కూడా పాప అంతకుముందున్న ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంది. మేము ఇంత క్యూర్ అవుతుందని నమ్ముతున్నాము. మా అయ్యగారికి వందనాలు చెప్తున్నాము, దేవునికి స్తుతులు చెల్లుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఈ పాప ఏ స్టేజ్లో ఉంది? ఇక్కడ తీసుకొచ్చినప్పుడు రాకముందు వచ్చేసి ఇక్కడికి వచ్చే ముందు కొంచెం అనీజీగా ఉండేది, కళ్ళకి వెళ్ళి నీరు గారేది, ముక్కులకి వెళ్ళి కూడా నీరు గారేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు అబ్జర్వ్ చేసి అయ్యా ఆ పరిస్థితి ఇట్లా ఉంది, మీరు గమనించారంటే అవును సార్ అని చెప్పిన. ఇట్లా చూడగానే మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి. గ్రాఫ్స్ అన్ని నార్మల్, ఐస్ నార్మల్. ఒక విషయం ఏంటంటే ఈ కాలు కొట్టేస్తున్నాను కదా బ్రదర్. అవును. ఎన్ని లక్షలు అడిగారు బ్రదర్ కాలు కొట్టేయటానికి? 35 లక్షలు అడిగారు. కాలు కొట్టేయటానికి గ్యారంటీ ఇవ్వలేదు ఆయన కూడా. 35 లక్షలు అడిగారు ఈ కాలు కొట్టేది. ఏ కాలమ్మా తల్లి? రైట్ లెగ్. ఈ రెగ్ అర్థమైందా? 35 లక్షలు. ఇప్పుడు ఏ హాస్పిటల్ అండి ఇది? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నీమ్స్ హాస్పిటల్లో. నీమ్స్ హాస్పిటల్. ఇప్పుడు ఈయన ఎంత కట్టారు ఇప్పుడు ఆపరేషన్కి? ఇక్కడ అమోర్ హాస్పిటల్లో 1 lakh అట్లా కట్టాము. ఇప్పుడు ఈయన ఆపరేషన్ చెయ్యాలి అనుకుంటున్నారు, కానీ ఏదో ఆటంకం అవుతుంది. అన్నీ తిరిగారు. మీ అమ్మాయి నార్మల్ చేస్తాను, 50 NP టాబ్లెట్ కూడా అక్కర్లేదని చెప్పాను. అంతే. చప్పులు కొట్టాను గట్టిగా. హల్లెలూయా. అప్పుడు ఈ పాప ఎంత ఆనందం. ఇప్పుడు నీకు చెప్పమ్మా మైకులు, ఇప్పుడు నువ్వు మాట్లాడు, నీకేమేమి జరిగేది, అప్పుడు ఎట్లా ఉండేదో, నువ్వు ఇప్పుడు ఎట్లా ఉన్నావు, అది నువ్వు చెప్పు. ఇప్పుడు
అంతకు ముందు కొంచెం డల్నెస్ ఉండే. డల్నెస్ ఉండేదానా? ఇప్పుడు కూడా ఉన్నావా? ప్రేయర్ ఇట్లా మళ్ళీ నేను నడుచుకుంటుంటే నాకు చాలా హ్యాపీ ఉంది. అసలు అంతకుముందు నడితే ఏమయ్యేది? అంత డల్గా ఉండేది. నడుచుకుని వచ్చేదా నడవటానికి? ఫస్ట్లో అయితే అసలు నడవకపోయేది, స్టాండ్ పట్టుకొని నడిచేది. తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న కొంచెం క్యూర్ అయింది. తర్వాత ఇప్పుడు మంచిగా నడుస్తున్నా. అసలు కూర్చోలేకపోయేదాన్ని అస్సలు. చూడండి, ఇప్పుడు ఈ బ్రదర్ చెప్పినారు ఏంటంటే, నాకు ఇద్దరు ఏం చెప్పారంటే, ఇప్పుడు పాపకి ఏదో రేడియేషన్ గెడ్డ ఉందా బ్రదర్ లోపల? ఈ గెడ్డ ఉంది, దాన్ని ఏం చేయాలనుకున్నారు? సర్జరీ. ₹1,00,000 ఎందుకు? సర్జరీ కోసం ఓన్లీ ₹1,00,000 అడ్వాన్స్ కట్టారు. నేను అన్నా, బ్రదర్ ₹1,00,000 వదిలేసేయండి, దాని గొడవ మనకు వద్దు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, 50 NP టాబ్లెట్ అక్కర్లేదు. చూడండి, పాప నార్మల్ అయిపోయింది అనేసరికి పాప చూసి ఆ నోరు అలా ఆవులిచ్చేసిందండి. కాల్ చెక్ చేసుకోండి. తర్వాత బాడీ ఇలా టచ్ చేశారు బ్రదర్, మొత్తం గరం అయిపోయింది, హీట్ అయిపోయింది. నేను చెప్పాను, ఆ ఆత్మదేవుడు కార్యం చేశాడు, ఆత్మదేవుడు. ఆ పాప ఇదంతా పరిగెట్టిందండి. అమ్మ ఆ రోజు నుంచి ఈ రోజుకి మళ్ళీ ఏమన్నా మళ్ళీ నార్మల్గానే ఫ్రీగా ఉంది, అంతకు ముందు కంటే బెటర్గా ఉంది అనిపిస్తుంది. ఇంకేమన్నా ఉందా? ప్రాబ్లం ఏమైనా ఉందా? ఈ బెదరు చాలా రియల్ ఎస్టేట్ చాలా పెద్ద ఏంటండి మీది ఆ గ్రూపు? ప్రగతి. మరి ఈరోజు నేను ఒకటే చెప్పా, బ్రదర్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన రాజకీయాలు ఉన్నారు, రియల్ ఎస్టేట్లు ఇవన్నీ మీకు ఉన్నాయి, కానీ మరి నాస్తికుడిగా ఉన్నాను. ఈ పాపకి ఇట్లా అయినందుకే మరలా నేను ప్రభు దగ్గరకు వచ్చానంటే, ఇప్పుడు ఇంకా నమ్మకంగా ఉండండి, మిగతాది నాకు వదిలేయండి. అర్ధరాత్రి కాడు కూడా నా బిడ్డ ఏమైందని ఆలోచన చేయక్కర్లేదు. ఏ రోజు మీ వ్యాపారం మీరు చేసుకోండి, బిడ్డని నాకు అప్పగించండి, నేను చూసుకుంటా, ఏమీ బాధ లేదు. హల్లెలూయా, సంతోషం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు పాప ఎట్లా ఉంటుంది? ఇట్లా మీకు ఎట్లా చెప్పాలనిపిస్తుంది? ఏమైనా డిస్టర్బ్ ఉంటుందా? ఇక హ్యాపీగా ఉన్నారా? ఎట్లా? పాప బాగానే మంచిగానే ఉంది అనిపిస్తుంది అండి. దేవుడు గొప్ప కార్యం హీల్ అయిపోయిందా? ఇంకేమన్నా కొంచెం చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా? బాగానే ఉందండి. మీరు ఎట్లా ఉన్నారు? మీరు హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ సమయంలో నిర్గమాకాండంలో నుంచి మీతో కొన్ని విషయాలు నేను పంచుకోబోతున్నాను. నిర్గమాకాండంలో నుంచి ప్రియులారా, దేవుడు మోషేతో మాట్లాడుతున్న సందర్భం 3వ అధ్యాయంలో నుంచి మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో చదవండి అమ్మా. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. చప్పలు కొట్టండి గట్టిగా. హోరేబునకు వచ్చాడంట. దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గరికి వచ్చాడు. ఎవరో? మోషే. ప్రియులారా గమనించండి, మోషే హోరేబు పర్వతం దగ్గరికి వస్తే అక్కడ ఏం జరిగిందంటే, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. గమనించండి, ఆ హోరేబు పర్వతం దగ్గర మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచున్నాడంట. మంద అంటే గొర్రెలు మేపుతున్నాడు. తన యొక్క మామ యొక్క మంద గొర్రెలు మేపుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా గమనించండి, ఆ యొక్క గొర్రెలు మేపుతున్నప్పుడు మోషేకు ఒక పొద కాలిపోతున్నట్లుగా కనపడింది. ఒక పొద కాలిపోతున్నట్టుగా కనపడినప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చూడండి, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. పొద కాలుతున్నట్టుగా ఉంది కానీ కాలిపోవట్లేదు. పొద అంటే
తెలుసు కదా, ఒక కొన్ని చెట్ల అలా ఉన్నప్పుడు ఒక పొదలాగా ఉంటుంది. చెట్లు కాలిపోతాయి, అడవిలో చెట్లు కాలుతాయి, కానీ ఆ ఆకులు అన్నీ కాలిపోయి అదంతా వాతావరణం అంతా కాలిపోద్ది. కానీ ఈ చెట్టు కాలిపోతుంది, కానీ ఆ ఆకులు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఆ మధ్య ఆ పొదల నుండి చాలా పెద్ద అగ్ని మంటలు కనపడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అగ్ని మంటలు కనపడుతున్నాయి, అగ్ని జ్వాలలు అంటారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా అక్కడ కొంతమంది విశ్వాసులు, అంటే 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. మేడగదిలో ప్రార్థన చేస్తుంటే మిద్ది మీద ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరి మీదకి అగ్ని ఇలా దిగొచ్చేసిందంటండి. అగ్ని ఇలా వచ్చేసి, ఆ అగ్ని మనం ఒక ఇల్లు కాలిపోతున్నప్పుడు మీరు చూసారు లేదు, లేదంటే ఏదన్నా పొదలు పెద్ద పెద్ద లేదంటే ఆ మంటలు పెట్టినప్పుడు చూశారు కదా, ఆ అగ్ని నాలుకలు అంటాడు అక్కడ బైబిల్లో. చదవండి, అక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు అంట 120 మంది కలిసి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారంట. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆ యొక్క అగ్ని వాళ్ళ మీదకి దిగొచ్చింది, వాళ్ళ మీద బలమైన గాలి వీచింది. ఆ గాలిలోనే అగ్ని కూడా వాళ్ళ మీదకి వచ్చి, ఆ అగ్ని నాలుకలు అంట విభాగింపబడినట్లుగా వాళ్ళ మీద వచ్చేసినప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించడం కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఉంది. చప్పలు కొట్టాలి గట్టిగా. అన్య భాషలతో మాట్లాడారు. వారికి ఎప్పుడైతే ఆ యొక్క అగ్ని వాళ్ళ మీద వచ్చిందో, ఆ నాలుకలు విభాగింపడినట్టు, అంటే ఒక అగ్ని ఎలా మండిపోతుందో మనుషుల మీద, వాళ్ళందరూ కూడా ఇలా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళకి కనపడతలేదు ఆ అగ్ని అనుకుంటున్నాను నేను. వీళ్ళు ఆ అగ్నిలో ఉన్నట్టుగా చూసేవాళ్ళు కనపడుతున్నారు. చూసేటువంటి వాళ్ళు ఆ మేడగది నిండా అగ్నిలో వాళ్ళందరూ పెట్రోల్ పోసుకున్నో లేకుంటే గ్యాస్ నూనె పోసుకున్నో తగలడిపోతే ఒక 120 మంది అంటే అంత జనము ఆ మేడగదిలో ఉన్నారంటే, ఎందుకంటే పెద్ద స్థలమే ఉండొచ్చు. ఆ మేడగదిలో ప్రార్థన చేస్తుంటే ఆ మేడగదంతా అగ్నితో నింపబడిపోయిందంట. అగ్నితో నింపబడిపోయింది. అగ్ని నాలుకలు వాళ్ళ మీద ఇలా బగ మంటలు వచ్చేస్తుంటే అందరూ చుట్టుపక్కల చూసి, అయ్యో వాళ్ళేంటి అక్కడ కాలిపోతున్నారు అని చెప్పేసి అక్కడికి వచ్చేసారంట. ఏమంటే మంటలు బాగా వచ్చి కాలిపోతుంటే అందరూ ఏం చేస్తారు? మామూలు చూడటానికి వస్తారా? టెన్షన్ పడిపోతారు. అయ్యో వాళ్ళు కాలిపోతున్నారు, అయ్యో ఆ మేడగది నిండా జనాలు కాలిపోతున్నారు అన్నట్టుగా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ మేడగది దగ్గరికి వచ్చేసి అయ్యో కాలిపోతున్నారు అనుకున్నట్లుగా వచ్చేస్తున్నారు అందరూ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మతో నింపబడ్డారంట. గట్టిగా దేవునికి మహిమ కలుగాక. వాళ్ళు ఆత్మతో నింపబడి ఆ ఆత్మ వారికి వాక్శక్తిని ఇచ్చే కొలది వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్య భాషలతో మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అన్య భాషలతో మాట్లాడుతున్నారు. వాక్శక్తి వాళ్ళకి వచ్చిన కొలది అన్య భాషలతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ యొక్క 120 మంది ఉన్నారని వాక్యంలో ఉంది కదా. ఆ 120 మంది ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మీదకి అగ్ని వచ్చేసింది. ఆ అగ్నిని చూసిన వాళ్ళందరూ కూడా అయ్యో వారు అగ్నిలో కాలిపోతున్నారు అనుకుని పరుగులు పెట్టి వస్తే వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడి భాషలు మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భాషలు మాట్లాడుతున్నారు. చూడండి, భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో భాషలు మాట్లాడుతూ ఏదో భాషలు కాదు. అక్కడ ప్రజలందరూ కూడా అనేక
అక్కడ కొన్ని ప్రాంతపు ప్రజలు ఉన్న వచనాల్లో కూడా మనం చూసినట్లయితే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. చదవండి, అది అగ్ని చూడండి వాళ్ళ మీదకి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల నుండి వచ్చి, ఆకాశం క్రింద ఉన్న ప్రతి జన్మలో నుంచి అక్కడికి వచ్చారంట. భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగానే గుంపులు గుంపులుగా కూడి వచ్చి, జనులంట గుంపులు గుంపులుగా కూడి వచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడ్డారంట. ప్రియులారా గమనించండి, చప్పులు కొట్టండి గట్టిగా. అక్కడ ఏ దేశస్తులు ఉన్నారో కూడా రాయబడింది, మీరు చదువుకోండి. తర్వాత ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఆయా దేశాల నుంచి భూమిలో ఉన్న సకల జనులు అక్కడికి వచ్చారు. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వారు భాషలు మాట్లాడుతుంటే వారికంట అర్థమవుతుందంట, ఇదేంటి వీళ్ళు విద్య లేని వాళ్ళని, వీళ్ళు మన భాషలో వీళ్ళకి ఎలా వస్తుంది మన భాష, చదువమ్మా మాట. అంతటా అందరూ విభ్రాంతి పొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి కొన్ని దేశపు ప్రాంతపు ప్రజలు వచ్చి అన్నారు, వీళ్ళు గలిలయులు కారా, మన భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి? చూడండి ఎంత ఆశ్చర్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయనకి ఏం పేరు ఉందో తెలుసా? ఆశ్చర్యకారుడు. ఏం పేరు ఉందండి ఆయనకి? చెప్పండి. ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు కాబట్టి ఆయనకి ఏం పేరు ఉంది? ఆశ్చర్యకారుడు. హల్లెలూయా. ఆయన బిరుదులు ఒకటే. ఇప్పుడు గమనించినట్లయితే అక్కడున్నటువంటి ప్రజలు ఎవరు కాలిపోలేదు, కానీ వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అన్య భాషలు మాట్లాడుతున్నట్టుగా. ప్రియులారా, ఇది దేవుని అగ్ని. ఏం అగ్ని చెప్పాలి గట్టిగా? ఇది దేవుని అగ్ని. హల్లెలూయా. ఈ అగ్ని ఈరోజు ఈ అగ్ని మనలో ఉన్నట్లయితే మనలో ఉన్న పాపాన్ని కాల్చేస్తుంది. అది అంతే, అర్థమైందా? ఈ అగ్నిని మనం ఆహ్వానించుకుంటే మనలో ఉన్న పాపము కాలిపోద్ది. మోషేకి ఒక ఆశ్చర్యకరమైన అనుభవం ఏంటంటే, పొద దగ్గరికి వచ్చాడు. ఏంటి? ఆశ్చర్యపోయాడు. ఈ పొద చూస్తే పొదలేకనే ఉంది. పొదలో నుంచి ఇంత పెద్ద మంటలు వస్తున్నాయి, ఏంటి ఇది, ఏమయ్యను అని అక్కడ ఆశ్చర్య రీతిగా అక్కడికి వస్తున్నాడు దగ్గరికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ అగ్నిలోనికి వచ్చేసినప్పుడు అక్కడి నుంచి ఒక స్వరం వినబడుతుంది ఆయనకి. ఈ స్వరములు 4వ వచనం చూడండి. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుములో నుండి మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను, అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక అరణ్యములో మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క పొదలో అగ్ని బగ్గ మండుతున్న అగ్నిలో నుండి ఒక స్వరము ద్వారా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది అరణ్యం. ఆ అరణ్యంలోకి వెళ్ళే ప్రతివాడు చెప్పులు వేసుకుంటాడు. చెప్పులు వేసుకుని అక్కడికి వెళ్ళి, కానీ దేవుడు చెప్తున్నాడు మోషే మోషే అని చెప్తూ, నీవు దగ్గరికి రాకు, నీ కాళ్ళకున్నటువంటి చెప్పులు అక్కడ విడిచి ఈ స్థలంలోకి రా, ఇది పరిశుద్ధ స్థలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఆయన చెప్పులు విప్పి ఆ స్థలంలోకి వచ్చేసాడు. చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మోషే చెప్పులు విప్పాడు. ఏమంటే అడవిలోనే దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు మోషే కాళ్ళకున్న చెప్పులు విప్పి నువ్వు ఇక్కడికి రా అని దేవుడు మోషేతో మాట్లాడాడు. ప్రియులారా గమనించండి, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, అడవిలోనే ఆ అరణ్యంలోనే మోషేతో దేవుడు చెప్తున్నాడు ఏమని, నీవు చెప్పులను అక్కడ ఇడిచి ఇక్కడికి రా, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పాడు.
అడవిలో దేవుడు చెప్తున్నాడు. ఇవాళ మందిరాల్లోనికి చెప్పులు వేసుకుని షూస్ వేసుకుని డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఉన్నారు మందిరంలోనికి. ఆ రోజు దేవుడు మోషేతో చెప్పాడు కదా, ఆ దేవుడు వేరా, మోషేతో మాట్లాడిన దేవుడు వేరా, ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు వేరా. ఆనాడు మోషే ఏ దేవుని స్వరం అయితే విన్నాడో అదే దేవుని కదా మనం ఈరోజు ఆరాధన చేస్తున్నాం. ఆ దినాల్లో అరణ్యంలోనే మోషేతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు చెప్పులు విడిచిపెట్టేసి ఇక్కడికి రా, చెప్పులు వేసుకోవద్దు అన్నాడు. ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు. ఈరోజు దేవుని మందిరంలోనికి చెప్పులు వేసుకుని వస్తున్నారు, షూలు వేసుకుని వస్తున్నారు. బాధ అనిపిస్తుంది కదా ఆ మాటలు, ఒకసారి గమనించండి. దేవుడు ఏమని చెప్తున్నాడు, ఇది పరిశుద్ధ స్థలం, చెప్పుల్ని వేసుకుని రాకూడదు. నిజంగా గమనించండి, మన మందిరంలో ఇది ఎలాంటి వాతావరణం ఉన్నా ఇక్కడ చాలా పరిశుద్ధంగా ఈ వాతావరణం ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఈ వాతావరణం పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడే మేము ఈ మందిరాన్ని శుద్ధి చేస్తాం. ప్రతి శనివారం శుద్ధి చేస్తాం, ప్రతి ఆదివారం శుద్ధి చేస్తాం. ఎవరైనా పొరపాటున చిన్నపిల్లడు ఉమ్ము ఊస్తే కూడా నాకు భయం అవుతుంది. ఈ వాతావరణంలో వెంటనే శుద్ధి చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేకుంటే ఆ బాధ అలాగే ఉండిపోద్ది. ప్రియులారా, మోషేతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు గమనించండి, ఈ వచనాలు చదువుకుందాం. చూడండి అమ్మా, 6వ వచనం చదువుతారా. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, మరియు ఆయన ఇట్లా అంటాడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. చూసారా, దేవుడు మోషేతో చెప్తున్నాడు, నేను నీ తండ్రికి దేవుణ్ణి, నేను అబ్రహాముకు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ ఛానల్ యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 39141050 IFSI కోడ్ SBIN 001332 రాయదర్గా బ్రాంచ్ మణికొండ. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.